నోట్ల రద్దు కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. 1వ తారీఖు అకౌంట్లలో జీతం జమైనా ఏటీఎంలలో పైసలు లేక తిప్పలు పడుతున్నారు జనం. రోజు ఖర్చులకు కూడా పైసలు లేకపోవడంతో ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. పట్టణంలో పైసల తిప్పలపై హరిత అందిస్తున్న రిపోర్ట్ ఒకసారి చూద్దాం. రానే వచ్చింది. మీరు చూస్తున్న చాలా మంది అకౌంట్లలో జీతాలు పడే ఉంటాయి కదా. పడ్డ జీతాలను తీయాలంటే ఏటీఎంలో పొంటి తిరగాల్సిందే. మరి సిటీలో కొన్ని ఏరియాల్లోని ఏటీఎంలు తిరిగి అసలు ఏటీఎంలలో పైసలు పెడుతురా లేదా ఒకసారి తెలుసుకుందాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన ముందు మాత్రం కోటి ఏరియా. మరి కోటి ఏరియాల్లో ఇది చాలా ఫేమస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని పక్కనే ఏటీఎం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు చూసినా మస్తు మంది ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం క్లోజ్ ఉంది. కొంతమందిని మాత్రం ఆపిపెట్టినా మనతో మాట్లాడడానికి. ఒకసారి వాళ్ళని మాట్లాడిద్దాం. అన్న, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఏటీఎంలో డబ్బులు తీయడానికి వచ్చిరా ఏంటి? మేము దిల్సుఖ్నగర్కి వెళ్ళి వచ్చాము. ఎక్కడ చూసినా కూడా ఏటీఎంలలో డబ్బులు లేవు. ఈరోజు 1వ తారీఖు. ఎందుకంటే 1వ తారీఖు వచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు చాలా అవసరం ఉంటుంది. నెల మొత్తం వాళ్ళు ఎప్పుడు వస్తుందా 1వ తారీఖు అని ఎదురు చూస్తుంటారు. అలాంటి టైంలో బ్యాంకుల్లో డబ్బులు లేవంటున్నారు, ఏటీఎంలలో డబ్బులు లేవు. ఏటీఎంలు ఏమో షట్టర్లు వేసి ఉన్నాయి. డబ్బులు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఊరికి వెళ్ళానా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు 1వ తారీఖు రాగానే ఏవో కమిట్మెంట్లు ఉంటాయి, ఇల్లు రెంట్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు నీ ముందున్న టాస్క్ ఏంటి? ఉన్నాయండి, మాకు కమిట్మెంట్లు ఉంటాయి. మాకు ఎందుకంటే పిల్లల ఫీజులు కట్టేది ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ టైంలో పిల్లలకు అవసరం ఉంటాయి, డబ్బులు అవసరం ఉంటాయి. మేము ఊరికి వెళ్ళేది ఉంది. అన్న, నువ్వు చెప్పా, ఎన్ని ఏటీఎంలు తిరిగినావు ఇప్పటి వరకు? ఇప్పుడు మాత్రం ఈ ఏటీఎంకి వచ్చినావు. మరి ఏటీఎం బంద్ ఉంది. మరి ఇంకెక్కడ పోతావు? ఇంతకు ముందు ఏమన్నా ఏటీఎంలు తిరిగినావా? తిరిగినమ్మా. ఇక్కడ ఏటీఎంలు బంద్ ఉన్నాయమ్మా. ఎక్కడ పైసలు లేవంటారమ్మా. వాళ్ళు అడిగితే కూడా క్యూలో ఉన్నారు. పైసలు లేవంటారు, ఏటీఎంలో పైసలు లేవంటారు. సో కోటి దగ్గర ఇట్లుంది పరిస్థితి. మరి ఇక్కడ నుంచి మనం ఎక్కడ పోదామంటే హ్యాబిట్స్ పోదాం. హ్యాబిట్స్ దగ్గర కూడా ఒకసారి చూద్దాం. మరి ఏటీఎంలు కుళ్ళు ఉన్నాయా బంద్ ఉన్నాయా? ఇక హ్యాబిట్స్కి వచ్చినాం. హ్యాబిట్స్ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఉన్నాము. మరి బ్యాంక్ పక్కనే మనం చూడొచ్చు ఏటీఎం ఉంది. ఏటీఎం కూడా షట్టర్ ఆఫ్ క్లోజ్ చేసి ఉంది. మరి ఇక్కడ పబ్లిక్ కూడా ఏటీఎం దగ్గరికి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని కూడా ఆపిన. ఒకసారి వాళ్ళని మాట్లాడిద్దాం. అన్న, నువ్వు చెప్పు, ఏటీఎం దగ్గరకు వచ్చినావు. మరి ఏటీఎం క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా? ఎక్కడ ఉంటావు? ఇక్కడ దగ్గరలోనే ఉంటావా? ఏటీఎంకి వచ్చినావు కదా. హిందీపట్నం వెళ్ళినాం, అక్కడ క్లోజ్ ఉంది. ఇక్కడ హ్యాబిట్స్కి వచ్చినాం, హ్యాబిట్స్లో క్లోజ్ ఉంది. ఎక్కడ వెళ్ళినా ఏటీఎం నో క్యాష్ అని రాస్తుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. పైసలు మనకు వేరే వాళ్ళకి ఇచ్చేది, మనకు అవసరాలకి పైసలు తీసుకోవడానికి రావట్లేదు. మన అకౌంట్లో ఉన్న పైసలు మనం తీసుకోవడానికి ఇబ్బంది అయిపోయింది. ఏటీఎం మొత్తం వారం నుంచి మొత్తం పని చేస్తలేదు ఎక్కడ. సో వీళ్ళు చెప్పింది విన్నారు కదా. మరి ఇక్కడ హ్యాబిట్స్లో కూడా ఇట్లనే ఉంది. మరి ఇక్కడ నుంచి మనం నాంపల్లికి ఒకసారి పోదాం. నాంపల్లి దగ్గర కూడా చూద్దాం ఏటీఎంలలో పైసలు పెట్టిరా లేదా. ఇప్పుడు నాంపల్లి స్టేషన్ దగ్గర ఉన్నాం. మరి స్టేషన్ దగ్గర చూడొచ్చు 3 ఏటీఎంలు పక్కనే ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఏటీఎం ఒకటి, కెనరా బ్యాంక్ ఏటీఎం ఒకటి, స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఒకటి. మరి ఈ స్టేషన్ల నుంచి వివిధ జిల్లాల నుంచి ఎక్కడెక్కడికో పోతాయి. మరి ఈ హైదరాబాద్ స్టేషన్ నుంచి ట్రైన్లు. మరి ఆ ట్రైన్ ఆగంగానే పబ్లిక్ బయటికి దిగుతారు. పైసల అవసరం చాలా ఉంటుంది పబ్లిక్కి. ఆటో ఎక్కాలన్నా పైసా కావాలి, ఏదన్నా చెడుదిండి కొనుక్కుందామన్నా పైసా కావాలి. మరి అట్లాంటి వాళ్ళకి ఏటీఎంలు చాలా అవసరం పడతాయి ఎప్పుడు. అట్లాంటి ఏటీఎంలలో మరి పైసలు లేవు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒకసారి అన్నలను కూడా మాట్లాడిద్దాం. సార్, మీరు చెప్పండి, ఏటీఎం దగ్గరకు వచ్చారు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చారు? ఈ హైదరాబాద్ నివాసా, మీరు బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చారా? ఏటీఎంలలో పరిస్థితి ఎట్లుంది? ఏటీఎంలో సఫిషియెంట్గా అమౌంట్ దొరుకుతుందా మీకు సిటీలో? నేను మారట్పల్లిలో ఉంటానండి, వెస్ట్ మారట్పల్లి. ఎక్కడ ఏటీఎంలో డబ్బు లేదు, చాలా ఇబ్బంది ఉంది మాకు. ఇట్లా ఉంటే ఎట్లా మా పరిస్థితి? ఎట్లా ఎక్కడన్నా ఊరికి పోవాలంటే డబ్బు కావాలి, కూరగాయలు కొనాలంటే మాకు డబ్బు కావాలి, కూరగాయలు కొనాలంటే డబ్బు కావాలి. మళ్ళీ దేనికైనా ఇప్పుడు ట్రైన్లో పోవాలంటే మాకు డబ్బు ఉండాలి వెంబడి. మా పాప బెంగళూరులో ఉంటుందండి. పైసలు తీసుకోవాలంటే ఎంత కష్టం ఉందండి. చిన్న వాటికి అవసరాలకి మరి చేతిలో పైసలు ఉండాలి కదా. వాటికి ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నారు మరి మీరు? ఎట్లా అంటే కొన్ని కిరాణా షాపులు ఉన్నాయి ఇంటి దగ్గర, వాళ్ళతో కొంచెం ఖాతా లాగా అట్లా సరే ఇప్పుడు తీసుకుందాం, బాకీ తీసుకుందాం, తర్వాత క్యాష్ వచ్చినాక ఇస్తా, అట్లా నడుస్తుంది. అయితే తెలిసిన కాబట్టి అది నడిచిపోతున్నాయి. కానీ అన్ని చోట్ల అట్లా నడవవు కదా. పెరుగు సంకర పెట్టుకొని దుబ్బి నీళ్ళకు వచ్చినట్లుంది నోట్ల కథ. నోట్ల కష్టాలు మాత్రం జనాలను వదలట్లేదు. తారీఖుల మీద తారీఖులు మారుతున్నాయి కానీ తక్లీఫ్లు మాత్రం పోవట్లేదు. 1వ తారీఖు వచ్చి జీతాలు అకౌంట్లలో పడ్డా కూడా బ్యాంకుల్లో పైసలున్నా ఏటీఎంలు మాత్రం పనిచేస్తలేవు. ఏటీఎంలో మాత్రం పైసలు పెడతలేవు. ఇది 6 నెలల సంధి జరుగుతున్న కథ. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.